హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి సండే మార్నింగ్ వరకు బ్లాగ్ ఉంటుందన్నమాట. అయితే మంచి రెసిపీస్ కూడా చేశానండి. హెల్దీగా ఉండే గోధుమ పిండితో గులాబ్ జామ్ చేశానన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా సాటర్డే మధ్యాహ్నం 11:30కి ఇలాగా మాకు పాలు అయితే వస్తాయండి. ఇంకా ఆ పాలను అయితే ఫస్ట్ మరగబెట్టుకుంటున్నాను. అంటే సాటర్డే వచ్చిన పాలను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ముందు 2 డేస్ నుంచి పాలు అయితే ఉన్నాయండి. చెప్పాను కదా గ్యాస్ లేదని చెప్పి. ఇంకా ఆ పాలు ఏం చేశానంటే ఆ 2 డేస్ పాలు అంటే లక్షవారం శుక్రవారం పాలు ఏం చేశానంటే డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట. అంటే బయట పెట్టినా కూడా ఎలాగో పాడైపోతే, నార్మల్ ఫ్రీజర్లో కూడాను పెట్టినా కూడా పాడైపోతున్నాయండి. ఇంకా అందుకనే వాటిని డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను. అయితే గ్యాస్ మాత్రం శుక్రవారం నైటే వచ్చేసింది. అంటే బయట బ్లాక్లో కొనేసారండి. 3500 ఇలా పడింది అనమాట. ఇంకా ఆ రోజు నైట్కి నేను పాలేం మరగబెట్టుకోలేదు. అంటే నైట్ మరగబెడితే కొంచెం చల్లారేంత వరకు బయట పెట్టుకొని తర్వాత ఫ్రీజర్లో పెట్టుకోవాలి కదా. అందుకని నేను ఏం చేశానంటే ఆ రోజు మరగబెట్టుకోలేదు. ఇంకా శనివారం మరగబెట్టాను అనమాట. ఇంకా అయితే అవి పాడైపోయాయో ఏంటని చిన్న భయం అనమాట. అందుకే ఒక ప్యాకెట్ ఒక గిన్నెలో వేసాను, మరొక ప్యాకెట్ అయితే మరొక గిన్నెలో వేసి ఇంకా వాటిని అయితే మరగబెట్టుకున్నాను. పాలైతే చాలా బాగున్నాయండి, ఏం పాడవలేదు. ఇంకా ఆ రోజు అంటే సాటర్డే వచ్చిన పాలు మాత్రం ఈవినింగ్ మరగబెట్టుకున్నాను. ఇంకా అప్పుడు ఆ పాలు అయితే ఏంటంటే మరగబెట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంతలో పిల్లలు కూడా వచ్చేసారండి. అంటే మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా వాడికి అయితే నేను పులవ్ అయితే ప్లేట్లో వేస్తున్నానండి. అంటే మార్నింగ్ మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. అంటే ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంది కదా, ఇంకా అందులోనే ఈరోజు వెజిటబుల్ పులావ్ చేశాను అనమాట. అతనికైతే మార్నింగ్ క్యారేజ్ ఇచ్చేసాను. ఇంకా మా కోసం అయితే ఉంది కదా, ఇంకా మా చిన్నోడు వచ్చిన వెంటనే అందరికీ కూడా వడ్డించేసాను. అందరం కూడా తినేసాము. ఇంకా తినేసిన తర్వాత కాసేపు ఇలా పడుకొని ఇంకా ఈవినింగ్ అయితే లేచి గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే నేను వీటిని గోధుమ పిండితో చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయండి. అంటే మనం నార్మల్ గులాబ్ జామ్ ప్యాకెట్తో చేస్తే ఎలా ఉంటాయో అలానే ఉంటాయన్నమాట. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. చాలా స్పాంజ్ లాగా కూడా ఉన్నాయి. అయితే ఇంత సడన్గా ఎందుకు చేశానంటే ఆదివారం అంటే ఏప్రిల్ 19th మా పెద్దోడు బర్త్డే అనమాట. వాడికైతే గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే నేనేం చేశానంటే వాడికి ఇష్టమైనది చేద్దామని చెప్పి అయితే ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ లేదని చెప్పి ఇంకా గోధుమ పిండితో అయితే ఈ విధంగా గులాబ్ జామ్స్ అయితే చేశాను. అయితే ఫస్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఇంకా మిల్క్ పౌడర్ అయితే తీసుకోవాలి. అంటే 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ అయితే తీసుకోవాలి. ఇందులోనే మనం కొద్దిగంత ఉప్పు, అంటే ఒక చిటికెడు ఉప్పు, అలాగే ఒక చిన్న టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే ఉప్పు కొద్దిగా 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులో చిన్న టీ స్పూన్ తోటి ఒక 4 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని పాలతో కొద్దిగా వేసుకొని పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడైతే ఒక అరకప్పు వరకు పాలు అయితే పడ్డాయండి. ఇంకా ఈ పాలు వేసుకుని కొంచెం మెత్తగా కలిపేసుకోవాలి. పిండి ఎప్పుడు గట్టిగా ఉండకూడదండి. మనం గోధుమ పిండి వేసాం కాబట్టి కొంచెం గట్టిగా వస్తుంది అనుకుంటారు, కానీ కొంచెం పాలు ఎక్కువ వేసుకొని పిండిని అయితే కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఈ పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే షుగర్ సిరప్ కోసం అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే కడాయిలో 1.5 కప్పుల వరకు పంచదార వేసుకొని ఇందులో 2 కప్పుల వరకు వాటర్ వేసి కొద్దిగంత ఇలాచి పౌడర్ కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా దీన్ని హై ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వాలి. దీనికి తీగ పాకం వస్తే సరిపోతుందండి. అంటే తీగ పాకం కూడా అవసరం లేదు, జస్ట్ నార్మల్గా మరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకాలు ఏమీ అవసరం లేదు. ఇంకా మొత్తం కూడాను కలిపేసుకొని ఇంకా ఇది బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా దీన్ని ఆపేసి మూత పెట్టుకోవాలి. మనకి పాకం అనేది వేడిగా ఉండాలండి.
అయితే నేను ఇక్కడ అన్ని కూడా ఒకే కొలతలతో తీసుకున్నానండి. అంటే గోధుమ పిండి, అలాగే మిల్క్ పౌడర్, అలాగే పంచదార అన్నీ కూడా ఒకే కొలతలతో తీసుకున్నాను అనమాట. అంటే గోధుమ పిండి 1 కప్పు, మిల్క్ పౌడర్ 1 కప్పు, పంచదార మాత్రం 1.5 కప్పు, ఒకే కొలత. అంటే ఒక గిన్నెతో మాత్రం అన్ని తీసుకొని నేను చేసుకున్నాను. వాటర్ 2 కప్పులు వేసుకొని చేసుకున్నాను అనమాట. ఇంకా వాటర్ అంతా మరిగిపోయింది కదా, ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నేను గులాబ్ జామ్ కోసం అని చెప్పి పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి. ఎందుకంటే క్రాక్స్ రాకుండా నీట్గా వస్తుంది అనమాట. అందుకనే నేనేంటంటే చిన్న ముద్దలు తీసుకొని కొంచెం ఒత్తుకుంటూ మనం ఏంటంటే రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ 2 రకాల గులాబ్ జామ్స్ అయితే చేస్తున్నానండి. ఒకటి రౌండ్గా చేసుకుంటున్నాను, ఇంకోటి ఏమొచ్చు ఈ విధంగా కొంచెం కోలగా చేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి కాలా జామున్ ఉంటుంది చూసావా, ఆ విధంగా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నీ కూడాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం అని చెప్పి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మనం రెడీ చేసుకున్న ఉండల్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే ఆయిల్ అనేది అస్సలు వేడిగా ఉండకూడదు, నార్మల్గా గోరువెచ్చగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మనం బాల్స్ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. కొంచెం చూసారా ఈ కలర్ అంటే ఫుల్గా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆయిల్ అనేది మరీ వేడిగా ఉందనుకోండి, మనం బాల్స్ వేసిన వెంటనే బయటంతా బాగా వేగిపోయి కలర్ వచ్చేస్తాయి, లోపల మాత్రం కొంచెం పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి. ఎందుకంటే మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా, అందుకనే ఆయిల్ ఎప్పుడు కూడా వేడిగా ఉండకుండాను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేగడానికి అయితే టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకు అంటే లోపల వరకు బాగా కుక్ అయ్యి మంచి కలర్ అయితే వస్తుంది. ఇంకా ఇలానే అన్ని కూడా వేయించుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేగిన తర్వాత అంటే నేను అన్ని వేయించిన తర్వాత పాకాన్ని మరి కాస్త వేడి చేసుకున్నానండి. ఎందుకు అంటే మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి గులాబ్ జాములు అనేది వేడి పాకంలో వేసుకుంటే లోపల వరకు మనకి పాకం అనేది వెళ్ళి మనకి గులాబ్ జామ్ అనేది చాలా మెత్తగా వస్తుంది, స్పాంజ్ లాగా వస్తుంది అనమాట. అందుకనే పాకం కాస్త వేడి చేసుకున్నాను. ఇంకా వేడి చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న అంటే వేయించుకున్న ఈ గులాబ్ జాములన్నిటిని కూడా వేసేసి ఇంకా ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకుని పక్కన పెట్టేయాలన్నమాట. ఇంకా గులాబ్ జాములు అన్ని కూడా రెడీ చేసేసిన తర్వాత ఇంకా నేను మా వారైతే ఈవినింగ్ బయటకైతే వెళ్ళామండి. ఎక్కడికి అంటే నేషనల్ మార్ట్కి అనమాట. పిల్లలకైతే పట్టణం లేదు, పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు, చిన్నోడైతే గేమ్స్ ఆడడానికి బయటకైతే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేను మా వారు మాత్రం ఇంకా అలాగా షాపింగ్కి అయితే వచ్చాము. అంటే పెద్దోడు బర్త్డే ఉంది కదా అని చెప్పి ఆల్రెడీ డ్రెస్ అయితే ఉందండి, అంటే పండగకి తీసుకున్న డ్రెస్ అయితే ఉంది, అది ఇంతవరకు వాడలేదు. కాకపోతే ఎలాగైనా సరే బర్త్డే కదా, ఒక్కటైనా సరే ఇప్పుడు కొనివి ఉండాలి కదా అని చెప్పి ఇంకా షాపింగ్కి అయితే వచ్చాము. ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారన్నారనమాట. అందుకనే అంటే వాళ్ళకి ఏమైనా చేద్దామని చెప్పి ఇంకా అన్నీ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే పేపర్ గ్లాసెస్, ఇంకా పేపర్ ప్లేట్లు, ఇంకా ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను. ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ కోసం బట్టలు అయితే తీసుకున్నానండి. ఓన్లీ టీ షర్ట్లు మాత్రమే తీసుకున్నాను. ఇంకా మా పెద్దోడితో పాటు మా చిన్నోడికి కూడా ఒక 2 టీ షర్ట్లు అయితే తీసుకున్నాను. అంటే పెద్దోడికి తీసుకున్న తర్వాత చిన్నోడికి తీసుకోకపోతే బాగోదని కాదులేండి, వాడైతే మళ్ళీ అల్లరి చేస్తాడు, అన్నికి తీసుకున్నావు నాకు తీసుకోలేదా అని చెప్పి. అందుకని ఇద్దరికి కూడా తీసుకున్నాను. మా పెద్దోడికి ఏంటంటే షూ కూడా తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే అక్కడ నాకు అంత నచ్చలేదండి. ఇంకా ఇంకోటి ఏంటంటే వాడి సైజు షూ కూడా లేదనమాట. అందుకనే కొంచెం షూ చూసాము, ఇంకా పక్కనైతే పెట్టాము, వేరే దగ్గరికి వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పి. ఇంకా అక్కడ నుంచి అయితే మా వారు నా కోసం కూడా ఏమైనా తీసుకోమని చెప్పారు. అయితే ఇక్కడ అదే చూస్తున్నానండి, అంటే టాప్స్ ఏమైనా తీసుకుందామా అని చెప్పి, కుర్తాలు ఏమైనా తీసుకుందామా అని చెప్పి. అయితే నాకు ఇంకా అంతగా నచ్చలేదనమాట. ఆల్రెడీ నేను అంటే ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే నేను తీసుకున్నాను, ఒక 3-4 టాప్స్ అయితే తీసుకున్నాను, చాలా బాగున్నాయండి, క్లాత్ అయితే బాగుంటుంది. అయితే ఇప్పుడు నాకు అన్ని కూడా పాత మోడల్స్ అనిపించాయి, అందుకే నేను ఇంకేం తీసుకోలేదనమాట. పిల్లల కోసం కొన్ని తీసుకొని ఇంకా కొన్ని అంటే డెకరేషన్ ఐటమ్స్ కొద్దిగా, ఇంకా డ్రింక్స్ ఒక 2-3 తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. షాపింగ్కి వెళ్తే చాలా లేట్ అయిపోద్ది, ఫస్ట్ ఏం తీసుకోవాలి ఏంటి అని అవి ఆలోచించేటప్పటికే సగం టైం అయిపోతుంది. ఇంకా అవన్నీ బిల్ చేసేటప్పటికి ఇంకొక సగం టైం అయితే అయిపోతుందండి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉంటారండి. మనకి నేషనల్ మార్ట్ మాత్రం చాలా పెద్దదండి. మాకు దగ్గరలో డీ మార్ట్ అయితే అస్సలు లేదు, నేషనల్ మార్టే ఉందండి. డీమార్ట్కి వెళ్ళాలంటే మాత్రం కోంపల్లి వెళ్ళిపోవాలన్నమాట.
అక్కడ మా దగ్గర నుంచి కోంపల్లి చాలా దూరం. అందుకనే మేము నేషనల్ మార్ట్‌కే వెళ్ళి తీసుకుంటాము. అంటే డీమార్ట్‌లోనే చాలా వరకు ఐటెమ్స్ బాగుంటాయండి నేషనల్ మార్ట్‌లో కంటేను. అయితే డీమార్ట్‌కి వెళ్ళాలంటే మాత్రం చాలా టైం పట్టేస్తది. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటది. అందుకనే మాకు నేషనల్ మార్టే కొంచెం దగ్గర కదా అని చెప్పి ఏం కావాలన్నా గ్రోసరీస్ కావాలన్నా, ఇంకా బట్టలేమైనా కావాలంటే మాత్రం ఇక్కడికి అంటే డైలీ యూజ్‌వి ఏమైనా కావాలంటే నేషనల్ మార్ట్‌కెళ్ళే తీసుకుంటామనమాట. ఇంకా షాపింగ్ అంతా చేసొచ్చిన తర్వాత ఇంకా నైట్‌కైతే ఓపిక లేకపోయిందండి. ఇంకా బయట నుంచి వచ్చాను కదా! బయట నుంచి వచ్చానంటే చాలు నాకు ఇంక అస్సలు ఓపిక ఉండదనమాట. నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందండి. బయట నుంచి వచ్చిన తర్వాత పని చెయ్యాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదసలు. అందుకనే ఇంకా అంటే అన్నము, పప్పు ఇవన్నీ వండే ఓపిక లేక ఇంకా టిఫిన్ అయితే చేసేసాననమాట సింపుల్‌గా. అయితే మార్నింగ్ ఇడ్లీ పిండి ఉందనమాట. అంటే రుబ్బు కొద్దిగా ఉంది. ఇంకా దాంతో అందరికీ కూడా ఇడ్లీ పెట్టేసాను. ఇడ్లీ మీదకైతే ఎప్పటిలాగే పల్లీ చట్నీ అయితే చేసేసాను. ఇంకా పల్లీ చట్నీ చేసేసి ఇంకా అందరికి ఇచ్చేసి ఇంకా నేను కూడా తినేసి కొద్దిగా గిన్నెలుంటే అవన్నీ తోమేసుకొని ఇంకా వంటగదంతా క్లీన్ చేసి పడుకున్నాము. అయితే పడుకొని ఇంకా మార్నింగ్ అయితే కొంచెం వేరమేలేసానండి. చెప్పాను కదా! ఇప్పుడు వేరమేలేస్తున్నానని 5కిలా. అందులోనూ మరుసటి రోజు అక్షయ తృతీయ కదండీ! ఇంకా అందుకని చెప్పేసి 5కి లేచి ఫస్ట్ అయితే గుమ్మమంతా తుడిచేసి ముగ్గైతే పెట్టేసాను. ఇంకా తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఏమైందంటే స్నానంకెళ్దాం అనుకుంటే వాటర్ రాలేదండి. వాటర్ రావట్లేదు. అంటే వాటర్ లేవనమాట. అయితే వాచ్‌మెన్‌కి చెప్దామంటే అప్పుడు 5:30 ఇలా అయిందది. ఇంకా వాళ్ళైతే పడుకొని ఉన్నారు. ఆ టైంలో ఫోన్ చేస్తే బాగోదని చెప్పి ఇంకా నేనైతే ఒక గంట సేపు అలానే ఉండిపోయానండి. వాటర్ వచ్చేంత వరకు కూడా స్నానం లేదు, ఏమీ లేదు. అందులోనూ అక్షయ తృతీయ కదా! వేరం లేచి దీపం పెట్టుకుందామని అనుకున్నాను. కానీ ఇంకా అస్సలు కుదరలేదు. అయితే ఇంకా అంతసేపు వెయిట్ చేయడం ఎందుకని చెప్పి నాతో పాటు మా వారు ఇంకా లేచారు కదా! అతనైతే ఫస్ట్ టీ పెట్టేసేయి లేట్ అవుతుంది కదా అని చెప్తే ఇంకా టీ పెట్టేసి నేను అతను ఇద్దరం కూర్చొని అయితే టీ తాగేసాము. ఇంకా టీ తాగిన తర్వాత అలా ఒక అరగంట కూర్చున్నాను. ఇంకా వాటర్ అయితే వచ్చాయన్నమాట. అంటే వాచ్‌మెన్‌కి 6:30కి ఇలా ఫోన్ చేస్తే ఇంకా మోటార్ ఆన్ చేస్తే ఇంకా అప్పటికప్పుడు ఇంకా స్నానంకి వెళ్ళి ఇంకా ఇంట్లో అయితే నార్మల్‌గా దీపం అయితే పెట్టేసాను. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత మా పిల్లలకి లేపితే ఇంకా వాళ్ళు లేచి ఇంకా వాళ్ళు స్నానంకైతే వెళ్ళారు. ఇంకా ఈరోజు ఏంటంటే బర్త్‌డే కదా! వేరమే లేస్తారులెండి. లేపిన వెంటనే లెగిసిపోతారనమాట. ఇంకా వాళ్ళు లేచిన వెంటనే ఇంకా వాళ్ళకి స్నానాలకి పంపించాను. ఈ స్నానాలకి పంపించి ఇంకా గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. అందుకనే ఇంకా ఫస్ట్ ఏంటంటే టిఫిన్ చేసేస్తున్నానండి ఈరోజు. ఫస్ట్ ఏంటంటే ఒక పక్క ఇడ్లీ పిండితోటి కొంచెం మినపట్టు అయితే వేసేస్తున్నానండి. అందరికీ కూడా మినపట్టు వేసేస్తున్నాననమాట. ఇంకా మరో పక్క అయితే మినపట్టు మీదకి బొంబాయి చట్నీ చేస్తున్నాను. చాలా రోజులైంది పల్లీ చట్నీ అయిపోతుంది. బొంబాయి చట్నీ అంటే పిల్లలకి చాలా ఇష్టమండి. అందుకనే ఈరోజైతే బొంబాయి చట్నీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో ఒకసారి రెసిపీ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా పోపు దినుసులు ఒక 2 ఎండుమిరపకాయలు వేసి ఇవి కొద్దిగా వేగాక కొద్దిగా అంటే పచ్చి శనగపప్పు కొద్దిగా వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసి ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి వీటన్నిటిని కొద్దిగా దోరగా వేయించుకోవాలన్నమాట. అయితే మా పిల్లలు ఇందులో ఉల్లిపాయలు వేస్తే ఏంటంటే తింటారండి. ఉల్లిపాయలు పక్కన పెట్టేసి గ్రేవీ మొత్తం కూడా తినేస్తారనమాట. ఇందులో ఉల్లిపాయలు వేయకపోతే అసలు బాగోదు. నేను వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పేసాను. ఉల్లిపాయలు తప్పకుండా వేస్తాను. మీరు తినండి పక్కన పెట్టేసి అని చెప్పేసాను. ఇంకా సరే అని చెప్పారు. ఇది ఇక్కడైతే ఉల్లిపాయలన్నీ కూడా వేగిపోయి ఇంకా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మరగనివ్వాలన్నమాట. ఒకవేళ మీరు టమాటా వేసుకోవాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులోనే కొంచెం టమాటా వేసుకొని వేయించుకున్నారనుకోండి. తర్వాత వాటర్ వేసి ఇందులో ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మరగబెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే టమాటా వేసుకోను. తెలుసు కదా మా వారికి టమాటా ఇష్టం ఉందని చెప్పి ఇంకా అందుకనే టమాటా అయితే వేసుకోలేదు. ఇంకా వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసి అందులో కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసుకొని ఇంకా ఆ వాటర్ని ఏంటంటే ఈ మరుగుతున్న వాటర్లో వేసేసి ఇంకా బాగా కలిపేసి దీన్ని ఒక 2 నిమిషాలు బాగా మరగనిచ్చేసి ఇది పూర్తిగా దగ్గర పడిపోయిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకొని ఇంకా ఆపేసుకుంటే మనకి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోద్దండి. చాలా బాగుంటుంది బొంబాయి చట్నీ అయితే. మాకేంటంటే దోశల మీదకి ఇడ్లీ మీదకి
ఎక్కువగా మాకు బొంబాయి చట్నీ ఇష్టము, కాకపోతే మా వారికి బొంబాయి చట్నీ నచ్చదు. అందుకనే ఎక్కువగా పల్లీ చట్నీ చేస్తాను అనమాట. లేదంటే నార్మల్గా బొంబాయి చట్నీ ఎక్కువ చేస్తాను. ఇంకా ఇక్కడైతే బొంబాయి చట్నీ అయిపోయింది కదా, ఇంకా టిఫిన్ అయితే పక్కన పెట్టేశాను. తర్వాత మా పిల్లలు అయితే స్నానం చేసి వచ్చేసారు. ఇంకా మా పెద్దోడికి ఏంటంటే నిన్న చెప్పాను కదా టీ షర్ట్లు తీసేసుకున్నానని చెప్పి, ఇంకా వాటికైతే పసుపు బొట్లు అయితే పెడుతున్నాను. ఏంటంటే మాకు ముందు నుంచి అలవాటండి, మా అమ్మ నేర్పించింది కొత్త బట్టలు ఏవైనా సరే పసుపు బొట్లు పెట్టేసి ఇంకా వేసుకోవాలని చెప్పి, ఇంకా అందుకనే వాటికి పసుపు బొట్లు పెట్టేసి ఇంకా మా పెద్దోడికి అయితే ఇస్తే వాటిని వేసుకున్నాడు. అంటే వాళ్ళకనే కాదు, మేమందరం కూడా అలానే చేస్తామండి. ఏ కొత్త డ్రెస్ తీసుకున్నా వాడికి పసుపు బొట్లు పెట్టేసి వేసుకుంటాం అనమాట. ఇంకా ఇక్కడైతే మా పెద్దోడికి ఇచ్చిన తర్వాత నేనైతే చిన్నగా కుంకుమ అయితే పెట్టాను. కుంకుమ పెట్టేసిన తర్వాత మా పెద్దోడైతే దేవుడికి దండం పెట్టేసుకున్నాడు. చూసారా, ఈ విధంగా నేను ఈరోజు అయితే పూజ అయితే చేసుకున్నాను. చాలా సింపుల్ గా అయితే చేసేసానండి. ఇంకా తర్వాత అయితే నైట్ గులాబ్ జాములు చేశాను కదా, ఇంకా అవైతే ఇవ్వండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా స్పాంజ్గా కూడా వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ఆ గులాబ్ జాములు ఏంటంటే ఫస్ట్ మా పెద్దోడికి పెడదామని చెప్పి ఇంకా గిన్నెలో అయితే వేస్తున్నాను అనమాట. ఏంటంటే ఫస్ట్ అంటే తీపి తినిపించాలి కదా, అందుకనే నేనే ఫస్ట్ గులాబ్ జామ్ తినిపించాలని అనుకుంటున్నాను. చూసారా ఎంత బాగున్నాయో గులాబ్ జాములు అనేవి. కట్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, స్పాంజ్ లెక్క వచ్చాయండి. లోపల వరకు కూడా చాలా బాగా కుక్ అయ్యాయి, పాకం కూడాను లోపల వరకు వెళ్ళిందండి. మనకి సేమ్ నార్మల్ గులాబ్ జామ్స్ ఎలా వస్తాయో అలానే ఉన్నాయన్నమాట, స్పాంజీగా. నాకైతే బాగా నచ్చాయండి. మా పెద్దోడికి మరీ మరీ నచ్చాయి, చాలా బాగున్నాయమ్మా అని చెప్పాడు. ఇంకా ఇక్కడైతే మా పెద్దోడికి నేను తినిపిస్తున్నాను. అయితే మనం చేసిన వంట పిల్లలు ఇష్టంగా తింటే ఎంత హ్యాపీనో కదండి. నాకైతే నిజంగా నేను చేసిన వంట ఏదైనా పిల్లలు తింటే నాకు చాలా తృప్తి అనిపిస్తుంది. ఆ రోజైతే చాలా చెప్పుకుంటూ ఉంటాను, ఈరోజు పిల్లలు బాగా తిన్నారు అని చెప్పి. ఈరోజు కూడా నాకు అలానే అనిపించింది. మా పెద్దోడైతే అన్ని తినేసాడండి ఆల్మోస్ట్. ఇంకా అంటే చాలా వరకు తినేసాడు, కొద్దిగా అయితే ఉంచాడు అనమాట. ఇంక ఇక్కడైతే ఏంటంటే నేను తినిపించిన తర్వాత మా చిన్నోడైతే వాడి కోసం చాక్లెట్ తెచ్చాడు. అయితే నేను తినిపిస్తానమ్మా అని చెప్పాడు. నేనేమన్నానంటే ఫస్ట్ నేను తినిపించిన తర్వాత నువ్వు అన్నయ్యకి తినిపించు అంటే సరే అని చెప్పి అంతవరకు వెయిట్ చేశాడండి. ఇంకా వెయిట్ చేసి లాస్ట్కి అయితే నేను తినిపించిన తర్వాత వాడైతే తినిపించాడు అనమాట. ఇంకా వాడు తినిపించిన తర్వాత వాడికి వాళ్ళ అన్నయ్య తినిపించాడు. ఎప్పుడు కొట్టుకునే వాళ్ళు ఈ రోజు మాత్రం ఎంత ప్రశాంతంగా చక్కగా ఉన్నారో తెలుసా. ఇద్దరు అబ్బాయిలు అయితే ఇదే బాధ అండి, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. ఈ రోజు మాత్రం ఇద్దరు అన్నదమ్ములు ఎంత మంచిగా ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరు తినిపించుకున్న తర్వాత మా వారి చేత అయితే ఈరోజు అక్షింతలు వేసి ఆశీర్వదించమని చెప్పాను. ఇంకా అతను ఆశీర్వదించిన తర్వాత నేను కూడా ఆశీర్వదించేసి ఇంకా అలా అయితే గుడికైతే వచ్చామండి. అంటే నేను మా పెద్దోడు మా వారు మా ముగ్గురమే వచ్చాము. చిన్నోడు మాత్రం రాలేదు, వాడికి క్రికెట్ మ్యాచ్ ఏదో ఉందంట. ఇంకా వాడైతే రాలేదు. మేము ముగ్గురమైతే వచ్చి ఫస్ట్ అయితే కాలు కడిగేసుకొని ఇంకా మా పెద్దోడి చేతి ఏంటంటే దీపం వెలిగించాను. ఏం తెలియదండి, అన్ని నేను చెప్తేనే చేస్తున్నాడు. పువ్వు ఎక్కడ పెట్టాలి, అగరబత్తులు ఎక్కడ పెట్టాలి, దీపం ఎక్కడ పెట్టాలి అన్ని నేను చెప్తేనే చేస్తున్నాడు, అస్సలు తెలియట్లేదు వాడికి. ఇంకా మొత్తం పెట్టించిన తర్వాత దేవుడికైతే దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని ముగ్గురమైతే కాసేపు కూర్చున్నాము. ఇది కూడా అండి మా దగ్గరలో ఉంది ఏంటంటే శివుడి గుడి అనమాట. ఇంకా అక్కడికే ఎప్పుడు వెళ్తాము. అక్కడ అంటే శివుడి గుడిలో వినాయకుడు ఉంటారు, అలాగే అమ్మవారు కూడా ఉంటారనమాట. ఇంకా ముగ్గురికి దర్శనం చేసుకొని 3 దేవుళ్ళకి కూడాను ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే టిఫిన్లు అయితే ఇచ్చేసానండి. చాలా ఆకలేసింది, బయట ఎండ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకనే వచ్చిన వెంటనే ఫస్ట్ మా వారికి ఇంకా మా పెద్దోడికి అయితే ఇచ్చేసాను. మా చిన్నోడికి మాత్రం గుడికి వెళ్ళక ముందే టిఫిన్ అయితే ఇచ్చేసాను. ఇంకా అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను. ఇప్పుడైతే టైం 10 అయిపోయిందండి, ఇంకా అన్ని పనులు అయ్యేసరికి. ఇంతకీ బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది రేపటి వీడియోలో అయితే చెప్తానండి. ఇంకా ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి అలాగే రెసిపీస్ ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తా, అంతవరకు బాయ్.